దేశభక్తి పెంచే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ యువ మోర్చా సమావేశంలో పాల్గొని సర్పై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలన్నారు. రాష్ట్రంలో త్వరలో తాటి చెట్టు ఉద్యమం చేయబోతున్నామన్న పివిఎన్ మాధవ్ 10 లక్షల తాటి చెట్లు నాటే కార్యక్రమంలో యువ మోర్చా పాల్గొనాలని కోరారు. రాజధాని నిర్మాణంలో బీజేపీ భాగస్వామ్యంపై ప్రజలకు వివరించాలని సూచించారు. గొప్ప సందర్భంలో మనం కలవటం జరిగింది. ఒక నేత అతి సాధారణంగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా కేవలం కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా ప్రపంచంలోనే ఏ నేతకి రాని విధంగా ఒక స్థాయి, అలాగే దాంతోపాటు ప్రపంచానికి మార్గదర్శనం వహించే విధంగా ఒక స్థాయి రావటం, అది కూడా మనలాంటి ఒక సాధారణ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి ఆ విధంగా వెళ్ళటం ఏదైతే ఉందో, ఇవాళ ప్రపంచంలో దేశంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉండటం 4399 రోజులు పూర్తి చేసుకుని ఆయన యొక్క ప్రస్థానాన్ని ఏదైతే కొనసాగిస్తున్నారో మనందరికీ నిత్య స్ఫూర్తి ప్రదాత. ఆయన 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 25 సంవత్సరాల పాటు ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా కొనసాగటం, అలాగే ఒక్కరోజు కూడా సెలవు తీసుకుపోవటం ఏదైతుందో నిజంగానే మనందరికీ కూడా స్ఫూర్తి, ప్రేరణగా ఉండే ఒక గొప్ప సందర్భంలో మన యొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటాం. 12 వసంతాల మన యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో కొలువై అనేక రకాల అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేసి నమ్మశక్యం కాని విషయాల్ని చేసి మనందరికీ కూడా ఒక స్ఫూర్తి, ప్రేరణగా నిలిచింది. తప్పనిసరిగా ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యధిక యువ జనత కలిగిన దేశం భారతదేశం. 40 సంవత్సరాల లోపున్న వాళ్ళు ప్రపంచంలో అత్యధికంగా ఏ ప్రాంతంలో ఉన్నారంటే అది మన దేశం. కనుక ఆ విధంగా డెమోగ్రఫిక్ డివిడెంట్ అని చెప్పి చెప్తారు. కనుక పుష్కలంగా ఆ డివిడెంట్ కలిగిన దేశంగా, ఆ సమృద్ధి కలిగిన దేశంగా మనందరిపైన గురుతర బాధ్యత ఉంది. తప్పనిసరిగా ఆ యొక్క స్ఫూర్తి మనం మన ప్రాంతంలో తీసుకురావడానికి, ఆంధ్రప్రదేశ్లో దాన్ని తీసుకెళ్ళడానికి మన నేతతో పాటు మన పార్టీ ఏదైతే సిద్ధాంతాన్ని, అలాగే దానికి సంబంధించిన కార్యరచనని మన ముందుంచుందో వాటన్నిటిని కూడా మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళాలి.